ఈ వీడియోలో మనం స్పానిష్ ఫ్లై గురించి తెలుసుకోబోతున్నాం. స్పానిష్ అనగానే మనకు ఎగ్జాటిక్ లొకేషన్స్, ఇమేజెస్ అండ్ ప్రామిసెస్, డిజైర్స్ మన మైండ్లోకి వస్తాయి. ప్యాషన్, రొమాన్స్ కోసం ఇది ఇంగ్రీడియంట్గా వాడతారు. అయితే నిజానికి స్పానిష్ ఫ్లై మన డిజైర్స్ని ఎన్హాన్స్ చేయదు. దీని వెనుకున్న మిస్కన్సెప్షన్స్ అండ్ డేంజరస్ మిత్స్. అఫ్రోడిసియాక్ అనేది మ్యాజికల్ కాంపౌండ్ కాదు. దీంట్లో యాక్టివ్ కాంపౌండ్ క్యాంథరిడిన్ ఉంటుంది. ఇది మోస్ట్ హైలీ టాక్సిక్. బాడీకి ఇది చాలా డ్యామేజ్ చేస్తుంది. ఈ వీడియోలో స్పానిష్ ఫ్లై గురించి నిజాలు తెలుసుకోబోతున్నాం. ఫిక్షనల్ అండ్ రియల్ డేంజరస్ ఏవైతే ఈ ఇన్సెక్ట్లో ఉన్నాయో. హిస్టరీలో వాడినట్టు తప్పుగానైతే స్పానిష్ ఫ్లై గురించి అయితే చెప్పడం జరిగింది. సైంటిస్ట్ ఫ్యాక్ట్స్ ప్రకారం హిస్టరీలో స్పానిష్ ఫ్లై మన సెక్చువల్ డిజైర్స్ను ఎన్హాన్స్ చేస్తుందని అయితే తప్పుగానైతే మనకు చెప్పారు. అడ్వర్టైజ్మెంట్ కూడా చేశారు. అడ్వర్టైజ్మెంట్ అబద్ధాలు ఇలా చాలాటి వల్ల చాలా వరకు అయితే దీన్ని వాడడం జరిగింది. దీని గురించి తెలియకుండా వాడడం వల్ల దీని ద్వారానైతే చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. స్పానిష్ ఫ్లై వాడడం వల్ల సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఈవెన్ చనిపోవచ్చు కూడా. బాడీలో అబ్డామినల్ పెయిన్, వామిటింగ్స్, కిడ్నీస్ డ్యామేజ్, యూరినరీ ట్రాక్. స్పానిష్ ఫ్లై గురించి తెలుసుకోవడం వల్ల మనం ఇలాంటి చాలా రకాలైన డేంజరస్ మిస్కన్సెప్షన్స్, మిత్స్ గురించి అయితే బయటపడవచ్చు. ఇలా దీని గురించి నిజాలు చెప్పడం వల్ల చాలా వరకు అయితే అవేర్నెస్ అయితే క్రియేట్ అవుతుంది. పీపుల్ దీన్ని వాడడం మానేస్తారు. సెక్సువల్ డిజైన్ని ఎన్హాన్స్ చేస్తుందని. సో స్పానిష్ ఫ్లై గురించి తెలుసుకుందాం. స్పానిష్ ఫ్లై దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇక్కడ హోల్డ్ చేశాను చూడండి. ఇది అయితే ఫ్లైకి సంబంధించిన ఇన్సెక్ట్ అయితే కాదు. ఇదైతే బ్లిస్టర్ బీటిల్ అనే ఇన్సెక్ట్కి సంబంధించింది. బ్లిస్టరింగ్ బీటిల్స్ ఎందుకంటే ఇది అబిలిటీ వచ్చేసి బ్లిస్టరింగ్ చేస్తుంది. ఈ బీటిల్స్ వచ్చేసి సౌతర్న్ యూరోప్, ఏషియా, ఆఫ్రికా వేరియస్ ఎన్విరాన్మెంట్స్లో ఉంటాయి. ఇవి వచ్చేసి వార్మ్ అండ్ డ్రై క్లైమేట్లో, ఇంకా యాషెస్ ట్రీస్ వీటిలోనే ఇవి ఎగ్స్ పెడతాయి. ఇదే సూటబుల్ అయిన హ్యాబిటేట్. స్పానిష్ ఫ్లై ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో మెరుస్తూ ఉంటుంది. సన్లైట్కు వచ్చేసి ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇది వచ్చేసి 15 to 22 millimeters లెంత్ అయితే ఉంటుంది. స్మాల్ సైజ్, కానీ ఇది ఎన్విరాన్మెంట్ మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. దీని మీద ఉన్న కలర్స్ ద్వారా టైప్స్ ఆఫ్ ప్రెడేటర్స్ని అయితే వార్న్ చేస్తుంది. డేంజర్ వచ్చేసి మన సబ్జెక్ట్ స్పానిష్ ఫ్లై లోపల అంటే ఇన్సైడ్ బాడీలో ఉంది. అది కెమికల్ సబ్స్టాన్స్ వచ్చేసి దాని బాడీలో ఉంది. దాని గురించి చెప్పుకుందాం. దాని పేరు వచ్చేసి క్యాంథరిడిన్. డిఫెన్స్ మెకానిజం కోసం స్పానిష్ ఫ్లై అయితే వాడుతుంది. ఎప్పుడైతే అది భయపడడం జరుగుతుందో అది అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. కొద్దిగా అమౌంట్ ఆఫ్ క్యాంథరిడిన్ అయినా మన స్కిన్ మీద పడితే అది చాలా ఇరిటేటింగ్ ఉన్న సివియర్ బ్లిస్టర్స్ అయితే వస్తుంది. హిస్టరీలో స్పానిష్ ఫ్లై గురించి అయితే దాన్ని ట్రెడిషనల్ మెడిసిన్గానైతే వాడతారని చెప్పారు. సెక్సువల్ డిజైర్స్ని ఎన్హాన్స్ చేసేందుకు చాలా రకాలుగా వాడతారని. అది చాలా రిస్క్. ఇప్పుడు సైంటిస్టులు దీని గురించి క్యాంథరిడిన్ గురించి స్టడీ చేసి దాని నుంచి పొటెన్షియల్ మెడికల్ అప్లికేషన్ తయారు చేసేదానికైతే చూస్తున్నారు. కానీ ఇది చాలా ఎక్స్ట్రీమ్లీ డేంజర్. స్పానిష్ ఫ్లై వచ్చేసి గ్రీన్గా ఉంటుంది, కానీ దాని లోపల ఉండే క్యాంథరిడిన్ అనే సబ్స్టాన్స్ని అయితే దానికి ఎప్పుడైతే ఆపద ఉంటుందో అప్పుడైతే సెక్రెట్ చేస్తుంది నేచర్లోకి. డేంజర్. స్పానిష్ ఫ్లై రిలీజ్ చేసే క్యాంథరిడిన్ అనేది టెనఫాయిడ్ అనే ఆర్గానిక్ సబ్స్టాన్స్. ఈ సబ్స్టాన్స్ వచ్చేసి చాలా రకాలైన ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో బయాలజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. క్యాంథరిడిన్ ద్వారా హ్యూమన్స్ చాలా అయితే ఎఫెక్ట్ జరగడం జరిగింది. దీని ద్వారానైతే క్యాంథరిడిన్కి అయితే చాలా అయితే హిస్టరీ అయితే ఉంది. క్యాంథరిడిన్ అనేది బ్లడ్ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్లో స్పానిష్ ఫ్లైలో ఉంటుంది. దీన్ని సైంటిఫికల్లీ దీంట్లో ఎక్స్టెన్సివ్ యూనిక్ కెమికల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. క్యాంథరిడిన్ సబ్స్టాన్స్ స్పానిష్ ఫ్లై నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సైంటిస్టులు ఎన్నో రోజుల నుంచి చేస్తున్నారు. డేంజరస్ కాన్సిక్వెన్సెస్ అని తెలిసి కూడా
క్యాంథ్రిడిన్ అనే సబ్స్టాన్స్ వల్ల ఇరిటేషన్ వస్తుంది. మన మ్యూకస్ మెమరల్ లైన్ అనేది, డైజెస్టివ్, యూరినరీ ట్రాక్ అనేది ఇరిటేషన్కి అయితే గురవుతుంది. ఇమీడియట్గా పెయిన్స్, డిస్కంఫర్ట్ అయితే అవుతాం. బాడీ న్యాచురల్గా రెస్పాన్స్ ఇరిటేట్ అవుతుంది. దీని ద్వారా మనకైతే కొన్ని సిమ్టమ్స్ అయితే వస్తుంది. అవి చాలా హార్మ్ఫుల్. క్యాంథ్రిడిన్ వల్ల మన స్కిన్ పైన అయితే బ్లిస్టర్స్ అంటే చిన్న చిన్న పొక్కులు రావడం, టిష్యూస్ డ్యామేజ్ కావడం అయితే జరుగుతుంది. క్యాంథ్రిడిన్ మెడికల్గా అయితే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే స్కిన్ పైన వచ్చే పొక్కులు లాంటివి అయితే రాకుండా అయితే ఆగుతాయి. అన్ప్లెజెంట్ సిమ్టమ్స్ వచ్చేసి బర్నింగ్ సెన్సేషన్, బ్లిస్టరింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్, ఆర్గాన్ డ్యామేజ్. సీవియర్ సిమ్టమ్స్ అది ఎంతైతే మన బాడీలోకి ఇన్పుట్ అయితే అవుతుందో అంత సీరియస్గానైతే మన హార్మ్ఫుల్గా అయితే అవుతాం. ఎంత క్యాంథ్రిడిన్ డోస్ అయితే ఎక్కువ ఉంటుందో అంత హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అయితే మన బాడీకి అయితే జరుగుతుంది. సీవియర్ పాయిజనింగ్ అయితే అవుతుంది. మెడికల్ కండిషన్ చెక్ చేసి మనం ఎంత సివియర్గా ఉన్నామో, ఏ లెవెల్లో ఉన్నామో అడ్రస్ చేయాలి క్విక్లీ. క్యాంథ్రిడిన్ దీని ద్వారానే మన యూరినరీ ట్రాక్లో ఇరిటేషన్ వస్తుంది. హిస్టరీలో దీని ద్వారా ఇరిటేషన్ వస్తుందని దీన్ని మిస్కన్సెప్షన్గా అర్థం చేసుకున్నారు. సో ఇరిటేషన్ అనేది రియాలిటీలో హార్మ్ఫుల్. దీని ద్వారా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తుంది. అది దేనికి కారణమవుతుంది అంటే పెయిన్ఫుల్ ఎరెక్షన్. సో దీని ద్వారా పెయిన్ఫుల్ ఎరెక్షన్ అయితే అవుతుంది. దీని ద్వారానైతే బాడీకి చాలా డ్యామేజ్ అయితే జరుగుతుంది. సివియర్ ఎరోసల్ జరగడం వల్ల సివియర్ రియాక్షన్స్ అయితే, టాక్సిక్ ఎఫెక్ట్స్ అయితే క్యాంథ్రిడిన్ వల్ల మన బాడీకి అయితే ఎఫెక్ట్స్ అయితే జరుగుతుంది. డేంజరస్ సిమ్టమ్స్, పాయిజనింగ్. మెడికల్ ప్రొఫెషనల్స్ అయితే మనకు స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తున్నారు దీన్ని అయితే వాడకూడదని. దీని మీద నాలెడ్జ్ పెంచుకొని దీన్ని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ తెలుసుకొని ఉంటే ఇది క్యాంథ్రిడిన్ మన బాడీకి ఎలా పాయిజనింగ్ చేస్తుందో తెలుస్తుంది. దీనికి ఎఫెక్ట్ కాకుండా ఉండొచ్చు. ఇప్పుడు మనం స్పానిష్ ఫ్లై యొక్క క్యాంథ్రిడిన్ సబ్స్టాన్స్ ఎంత పాయిజనస్, దాని సిమ్టమ్స్ ఎంత సివియర్గా ఉంటుందో చూద్దాం. సో అమౌంట్ ఆఫ్ క్యాంథ్రిడిన్ ఇంటేక్ అయ్యి కొన్ని అవర్స్లోనే మనకైతే సిమ్టమ్స్ అయితే ఇలాగా ఉంటాయి. డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం, పాయిజనస్, బర్నింగ్ సెన్సేషన్, మౌత్, థ్రోట్, అబ్డామినల్ పెయిన్, న్యూసేనియా అండ్ వామిటింగ్స్, డయేరియా, ఆఫ్ అండ్ బ్లడీ అంటే బ్లడ్ కూడా పడవచ్చు. కామన్ సిమ్టమ్స్ బాడీలో టోటల్ టాక్సిన్ అయితే అవుతుంది. ఎంత పాయిజన్ బాడీలో స్ప్రెడ్ అవుతుందో అంత డిఫికల్ట్గా మనం అయితే తినలేము, యూరిన్ చేయలేము, హార్ట్ బీట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్, ఇంకా చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్తే మన బాడీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్, ఇంకా కోమాలకు కూడా పోవచ్చు. ఇప్పుడు మనం ఇల్లీగల్ ట్రేడ్స్ మిస్యూజ్ అంటే దీన్ని స్పానిష్ ఫ్లైని ఇల్లీగల్ ట్రేడింగ్ చేస్తున్నారు. యాంథ్రోఫిడిక్ అనే సబ్స్టాన్స్ మన సెక్సువల్ డిజైర్స్ని ఎన్హాన్స్ చేస్తుందని, న్యాచురల్ సెక్స్ ఎన్హాన్సర్ అని దీన్ని మార్కెట్లోనైతే సేల్ చేస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్సూల్గా, పౌడర్గా, ట్యాబ్లెట్స్గా. దీని ద్వారానైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.